హలో గాయ్స్, నైట్ అయితే ఒక పీడకల అని చెప్పాలి. నైట్ దరిద్రం కొద్దీ నైట్ 12 o'clockకి వీలైతే వీళ్ళ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ చేస్తారు జియో హాట్‌స్టార్లో. నైట్ పూట ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని చూశాను. ఈ యొక్క దమ్ము సిరీస్ వచ్చినప్పుడు మా డాడీ లేచిండు కదా ఈ మా సౌండ్కి, ఏందిరా పిచ్చి ఇట్లా ఒరుతూనే ఉంది, ఇట్లా ఇంత గ్యాప్ ఇస్తలేదు, గట్టి గట్టిగా ఆడింది. ఆ వాల్యూమ్ 200లో పెట్టినట్టు ఒరుతూనే ఉంది అట్లా. ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే డొల్లా. నిజంగా చెప్తున్నాను, నాకు డీమెన్ పవన్ అతనిది నచ్చింది. లాస్ట్‌కి శ్రేయ అనే ఆమె 19 ఇయర్స్ ఒక అమ్మాయి వచ్చింది, ఆమెది నచ్చింది. ఇంకా ఒక లాస్ట్‌కి మనీష్ అని ఇంకో ఆయన వచ్చిండు, ఆయనది నచ్చింది. నాకు మాత్రం డీమెన్ పవన్ అయితే పిచ్చగా నచ్చిండు. అతను సూపర్ సైన్ 2 చేస్తాడు కదా, హైలైట్ చేస్తాడు అభిజిత్ అడిగినప్పుడు. నిజంగానే వావ్ అనిపించింది. అభిజిత్ కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తాడు తననైతే. అతనిది నచ్చింది. ఇంకా 19 ఇయర్స్ అమ్మాయిది ఎందుకు నచ్చిందిరా అంటే, ఆమె కూడా సేమ్ ఈ దమ్ము సిరీస్ లెక్కనే ఓరుతది, వచ్చి ఇగ వాగుతూనే ఉంటది ఆమె కూడా స్టార్టింగ్‌ల. కానీ ఆమెకంటూ ఒకటి అర్థం ఉంటది. ఇట్లా ఇప్పుడు ఈ దమ్ము అనేటి ఆమె ఏం చేసిందంటే, దమ్ము సిరీస్ అనేటి ఆమె వచ్చి, నేను అభిజిత్ నాతోటి ఎందుకు మాట్లాడలేకపోతున్నా అంటే, అతనికి మాట్లాడనీకి లేదు, అతను నన్ను కంట్రోల్ చేయలేడు, అతను మాట్లాడలేడు, అతను మౌనంగా ఉన్నాడు, ఇట్లా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది అభిజిత్ తోటి. అట్లా మాట్లాడుతుంది. మళ్ళా బిందు మాతోటేమో, నీ యొక్క ప్లేస్ నేను తీసుకుంటాను, లేడీ టైగర్ అనే ప్లేస్ నేను తీసుకుంటాను. మళ్ళా సేమ్ నవదీప్ తోటి నువ్వు ఒక ఎంటర్‌టైనర్ అనే ట్యాగ్ నేను తీసుకుంటాను. ఇట్లా ఓపెన్ బర్తాలతోటి మాట్లాడుకుంటా, నీ ట్యాగ్ నేను తీసుకుంటా, నీ ట్యాగ్ నేను తీసుకుంటా. వేరే వాళ్ళని ఎందుకు తీసుకుంటావు? నీకంటూ నీ స్పెషల్ ఒక క్యారెక్టర్ ఉండాలి. అది లేకుండా సోది మాట్లాడింది. జడ్జెస్ కరెక్ట్ డెసిషన్ తీసుకుర్రు. నవదీప్ కూడా ఎందుకు ఇచ్చిందో అర్థమైతలేదు గ్రీన్ అసలకి. చిరాకు లేసింది నాకైతే. నేను అది మొత్తం స్కిప్ చేసేద్దాం అనుకున్నా కానీ ఏదో దరిద్రం కొద్దీ అయితే చూశాను. తర్వాతకే అదొక పిచ్చి లెక్క అనిపించింది నాకైతే. తర్వాతకి ఓవర్ యాక్షన్ క్రింజ్, నిజంగానే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. ఈమె ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసినప్పుడే నాకు చిరాకు లేసింది. అది కూడా ఈమె బిగ్ బాస్‌లో వస్తుందంటే ఎందుకు వచ్చిందిరా అనుకున్నాను నేనైతే. దాని తర్వాత శ్రేయ అనే ఆమెది మంచిగా అనిపించింది. ఆమెకంటూ ఒక స్టోరీ ఉంది, యాంకర్ అవ్వాలనుకుంటుంది. 19 ఇయర్స్ అయినా కూడా చాలా మెచ్యూర్‌గా మాట్లాడింది. అందుకే జడ్జెస్ అందరూ గ్రీన్ ఇచ్చిర్రు. అట్లా మాట్లాడాలి. ఆమె కూడా సడెన్‌గా వచ్చి శ్రీముఖి లెక్క యాంకరింగ్ చేసుకుంటా మంచిగా మాట్లాడింది. అంటే ఒకటి మీనింగ్‌ఫుల్ ఉంది ఆమె మాట్లాడిన దానికి. ఈమె దాంట్లో ఏం లేదు. సో, మంచిగా అనిపించింది ఆమెది. లాస్ట్‌కి మనీష్ అనేటి ఆయనది కూడా చాలా బాగా అనిపించింది. అతను కూడా వచ్చి అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పిండు. చాలా మంచిగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుండు. ఆయనది కూడా బాగుంది. దాని తర్వాత కొంతమంది వచ్చిర్రు కదా, పిచ్చి లేచిపోయింది. ఎపిసోడ్ గురించి అందుకే వీడియో లెంగ్త్‌గా లేదు. చిరాకు గాయ్స్, వీళ్ళ ముగ్గురు తప్ప నాకు ఏడ ఇంట్రెస్టింగ్ అనిపియలే. ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడాలనే కూడా ఇంట్రెస్ట్ కూడా లేదు నాకైతే. కొంతమందిదైతే బిగ్ బాస్ కూడా చూపెట్టలేదు. అదొక ఖమ్మం ఆయనటాయన ఒక ఆయన ఉంటాడు. అతనిది జరసేపే చూపెట్టిర్రు. ఒక 10 సెకండ్స్, 20 సెకండ్సో ఉంటది కొంతమంది క్లిప్స్ లాస్ట్‌ల. మీరు చూస్తుంటే కొంతమందివి 20 సెకండ్స్, 30 సెకండ్సే చూపిస్తారు. అంత గొప్పగా మాట్లాడిర్రు. అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుర్రో అస్సలు ఎవడైతే అడుక్కుర్రో సోషల్ మీడియాలో వాళ్ళందరూ ఈళ్ళకొచ్చిర్రు. నిన్న ఆయన వచ్చిండు కదా, మినిమమ్ డిగ్రీ ఉండాలి ఆయన, అడుక్కునేటాయననే. ఈ ఖమ్మం ఆయన అడుక్కునేటాయననే. వీళ్ళందరూ సోషల్ మీడియాలో అడుక్కొని నన్ను బిగ్ బాస్ పంపియండి, ఒక నలుగురు, ఐదుగురు మంది వెనకాల పెట్టుకొని మాట్లాడుకుంటా. సో, ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్‌కి ఆడిషన్‌కి వచ్చిర్రు. చాలా చిరాకు లేసింది. మంచి వాళ్ళకి ఎందుకు ఇయలేదురా ఛాన్స్ అయితే అనిపించింది. మీకు కూడా అలానే అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి గైస్ మీ ఒపీనియన్ కూడా. కింద ఉన్న హైప్ బటన్ కూడా తప్పకుండా అయితే క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు ఈ ఎపిసోడ్‌లో. ప్రమోస్ వస్తే రేపటి ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం.